ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం. అయితే నేను రాజమండ్రికి చెందినవాడిని కనుక అక్కడ నేను చూసినటువంటి నాకు తెలిసినటువంటి కొన్ని సమస్యలు అందరి ముందు ఉంచుకున్నాను. అంటే రాజమండ్రిలో ప్రశ్న ఎలాగైతే ఉంటుందో ప్రతి చోట ఉంటుంది, ఓకే. అసలు వెబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయని మీ అందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవించి ఉండొచ్చు. ఒక శాటిలైట్ ఛానల్స్కి సంబంధించి ఒక 10 మంది కెమెరామెన్స్ ఎవరో ఉంటారు. జనరల్గా ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు వాళ్ళకున్న ఒక అభిప్రాయం ఏంటంటే వెబ్ ఛానల్స్ అంటే ఎప్పుడు కూడా ఒక చిన్న చూపే. ఒక ప్రెస్ మీట్ ఒక ఎమ్మెల్యే గారు ఒక మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మన వెబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన మన విలేకరులు ఎవరైనా ఒక లోగో పెడితే వాళ్ళు ఒప్పుకోరు. కారణం ఎక్కడైతే వాళ్ళకున్న ఆధిపత్యాన్ని మనం మన ఛానల్ ద్వారా లాగేసుకుంటామని ఒక అభిప్రాయం కాదంటారా? దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సంఘటితం అయ్యే పరిస్థితి వచ్చింది కనుక దానికి నాకు తెలిసిన మా మిత్రుడు సోదరుడు జట్ల సురేష్ వన్మాన్ ఆర్మీగా ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాడు. అతను కూడా ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నాడు. నవ్వంటే ఈ రోజుకి ఎదుర్కొంటున్నాడు. సో అతను ఎదుర్కొనే ప్రతి సమస్యకి అతనికి ఒక పట్టుదల పెరిగింది. అతను ఏంటి మన దగ్గర టాలెంట్ ఉంది, విషయం ఉంది, వార్తను ట్రాన్స్పరెంట్గా ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది, భాషా ప్రావీణ్యం ఉంది. అయినప్పటికీ మన ఎందుకు వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది అని ఒక సమస్యలో రోజు రోజుకి అతనిలో పెరగడం, ఆ సమస్య మనందరికీ మంచిగా మారే ఒక అవకాశం ఈరోజు మన ముందు ఉంది. కాబట్టి అసలు వెబ్ ఛానల్ అంటే ఏంటి, యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి, ఎవరు ఏ ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు? ఇప్పుడు మీకు ఒక విషయం అంటే క్షమించాలి, ఇవాళ పొద్దున ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. మీ బ్రోచర్ అది చూశానంటే అసలు అతను కూడా ఒక సీనియర్ జర్నలిస్టే. ఏమడిగాడంటే అసలు మీ ఎజెండా ఏంటి, దేనికి మీరు సమావేశం భారీ సభను పెట్టారు కదా ఏంటంటే అని అడిగి నా ఆన్సర్ అతను పూర్తిగా వినకుండానే అంటే అతని అభిప్రాయం ఒక స్నేహపూర్వకంగా నాతో పంచుకోండి. ఇప్పుడు అసలే శాటిలైట్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ అంత రసాభాసగా ముందే జర్నలిస్ట్ విలువ లేదు. ఈ టైంలో మీరు వెబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ అందరినీ సమావేశపరిచి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? అతనికి నాకు మంచి పరిచయం ఉన్నాయి, ఆ చదువుతూనే మాట్లాడాను. సో అతను మాట్లాడింది కూడా ఒక మంచి తరుణంగా నేను భావించాను. మననే మనం తెలుసుకోవడానికి, ఓహో ఇలాంటి సమస్యలు ఉంటాయా, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా జనాలకి, మనలో ఉంటూ మన జర్నలిస్ట్గా అతనికే డౌట్లు వచ్చినాయంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మీరు ఇంటికో జర్నలిస్ట్ తయారు చేస్తారా, ఇంటికో వెబ్ ఛానల్ పెట్టిస్తారా, ఇంటికో ఇద్దరు రిపోర్ట్లు తయారు చేస్తారా? రేపు పొద్దున ప్రపంచంలో జర్నలిస్ట్ తప్ప సామాన్య మానవుడు కనబడ్డ ఇప్పుడుగా ప్రతి ఒక్కరు ఎవరి పేరు మీద లోగో పెట్టుకొని తిరుగుతున్నారు. మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా. అది సరదాగా మాట్లాడంటే ఈ ఎజెండా ఏంటి అసలు? సరే నేను చెప్పాల్సింది నాకు తెలిసింది ఏదో చెప్పాను, దానికి అతను పూర్తిగా ఏకమంచిది ఆ సలహా మాత్రమేనండి. దీని మీద బజ్జీలు ప్రక్షాళన దిశగా మీరు ప్రయాణం చేయండి అని చెప్పి అతను సలహా మనకి ఇచ్చాడు. రాజమండ్రిలో ఒక వ్యాపారస్తుల దగ్గరికి, అంటే ఇది యాక్చువల్గా మనం ఆప్తిలో మాట్లాడుకోవాలి, ఓకే, అంది న్యూస్లో కెమెరా ముందు మాట్లాడే విషయం కాదు. ఒక వెబ్ ఛానల్ సంబంధించిన ఒక రిపోర్టర్ ఎవరో ఒక వ్యాపారస్తుడికి వెళ్ళాడు. అతని దగ్గర ఏదో తప్పు ఉండొచ్చు, దానికి సంబంధించిన ఏదో ఒక యాడ్యమో ఏదో సంథింగ్ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తే అతను ఇతనికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితులు అతను మాట్లాడాడు. కనీసం నడుచుకుని వచ్చారు మీరేమో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అంటున్నారు ఏంటిదని చెప్పి మాట్లాడేసరికి వాళ్ళు ఇద్దరు ఏదో పడ్డారు. కానీ అదే విషయాన్ని అతను ఒక 100 మందికి చెప్పండి. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ శాటిలైట్ ఛానల్ సంబంధించిన రిపోర్ట్లు ఇమ్మీడియట్గా వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుందంటే, అంటే వాళ్ళని అవమానించడం నా ఉద్దేశం కాదు, జనరల్గా నిజాలు మాట్లాడుకోవాలి కనుక నేను చెప్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్స్ అంతే అండి, యూట్యూబ్ గొట్టంగాలు ఎక్కువైపోయారు, వెబ్ ఛానల్ ఎక్కువైపోయి పావలాగాలు ఎక్కువైపోయారు అన్న పరిస్థితి పబ్లిక్లో ఈరోజు చట్టంలో చేస్తాం. సో దాన్ని ఏ రకంగా మనం మన విలువలు కాపాడుకుంటూ ఏ రకంగా మన ప్రయాణం ముందుకు సాగించాలి. ఎక్కడన్నా అనుకోకుండా చిన్న తప్పు జరిగితే సోగాడ్ మనతో పాటు మన పక్కనే ఉండే శాటిలైట్ రిపోర్టర్లో లేకపోతే సంథింగ్ సైట్లో వాళ్ళే పక్కన సలహా ఇస్తున్నారు ఫోన్ చేసి, కంప్లైంట్ ఇచ్చేది సార్, ఆఫ్లైన్ చేయండి సార్, మీరు వాళ్ళకి ఏముందని వెనకాల ముందు ఏదో గొట్టంగా వస్తారు అన్న పరిస్థితి.
ఇలాంటి సమస్యలు మనకి ఎదురైనప్పుడు మనకి ఒక అండ కావాలి, ఒక నాయకత్వం కావాలి, ఒక లీడర్షిప్ కావాలి. సో అది ఎవరు, మనం ఎలా ప్రయాణం చేయాలి? ఈ మధ్య మీరు చాలా గ్రూపుల్లో చూసే ఉంటారు. కొన్ని ఊర్లో అయితే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమావేశాలు జరిగినప్పుడు స్పెషల్లీ కొన్ని ఛానల్స్ని మెన్షన్ చేసి వాళ్ళని పిలవడం, వెబ్ ఛానల్స్కి ఎంట్రీ లేదని ప్రత్యక్షంగా మెన్షన్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. కొన్ని చోట్ల మనం లోగోలు పెడితే ఈ శాటిలైట్ ఛానల్ ఇమీడియట్గా లోగోలు తీసేయడం, ఈ వెబ్ ఛానల్స్ రాంకి చూడాలన్నా కొంచెం గట్టిగా మాట్లాడేవాడు ఎవడన్నా అయ్యండి, ఎందుకు తీయాలి నువ్వెవడ చెప్పడానికి అని మాట్లాడినప్పుడు సరే అండి అయితే మీరు లోగో పెడుతున్నట్టు నేను తీసేస్తాను. ఆ సోకాడు ఎవరైతే పెద్ద మనిషి మన పత్రికా సమావేశానికి పెట్టడానికి వచ్చిన వ్యక్తి ఎవరు అతను వాళ్ళు రిక్వెస్ట్ చేయడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వెస్ట్ చేస్తారు వెబ్ ఛానల్స్, ఎందుకంటే వాళ్ళు అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను అంటాడు. సో అక్కడ వాళ్ళు ప్రైమరీ, మనం సెకండరీ, ఇదే పద్ధతి కొనసాగుతుంది. సో దీన్ని మనం ఎలా అధిగమించాలి? అసలు వెబ్ ఛానల్స్ అంటే రేపు పొద్దుట మన సమావేశాలు కాకుండా ఎంతమంది వచ్చే సమావేశం మనం పెట్టుకుంటే ఎంతమంది హాజరవుతారు అంటే రెట్టింపు అవుతారా, 10 రెట్లు అవుతారా, 100 రెట్లు పెరుగుతారా చెప్పలేము. ఒకప్పుడు పేపర్ చదివేవారు ఉండేవారు, ఇప్పుడు రాను రాను పేపర్ చదివేవారు తగ్గిపోయారు. డిజిటల్లో మారిపోయింది. సో ఆ పేపర్ కూడా కొంతమంది ఫోన్లో చదువుతున్నారు, అది కూడా వాళ్ళకి కాలేదు. శాటిలైట్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ ఈరోజు ఎదురు చూసే పరిస్థితి ఎవరికి లేదండి. శాటిలైట్ ఛానల్స్లో 7 PM న్యూసో 11 PM న్యూసో వచ్చినప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్లో ఎదురు చూసి అందులో ఏముందో తెలుసుకున్నంత అవకాశం ఎవరికి లేదు. ఎందుకంటే చేతిలో మొబైల్ ఉంటుంది, ఇమీడియట్గా అక్కడ జరిగిన 2 క్షణాలు అక్కడ వస్తుంది. తర్వాత శాటిలైట్ ఛానల్స్ చూస్తాం. సో దానికి ఉన్న విలువ తగ్గుతూ వచ్చింది. సో అలాంటి క్షణంలో శాటిలైట్ ఛానల్కి ఎవరైనా వార్త ఇస్తే అది వస్తుందో రాదో తెలియదు, రావచ్చు రాకపోవచ్చు, వస్తే ఏ టైంకైనా రావచ్చు. ఆ అవతలైతే మన దగ్గర సమాధానం ఉండదు. ఎంత రిపోర్ట్ అయినా బ్యూరో అయినా నేను పంపించేసా వస్తుందని చెప్తాడు. ఒకవేళ అవతల చేసినప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదా, ఒక అబద్ధం ఆడతారు మనుగడ పడుతుంది. అదే మన వెబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో అయితే మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ వార్త ఎంతమంది చూశారు అని చెప్పే అవకాశం అయితే మనకు ఉందిగా. సో దాన్ని మనం ఎలాగా ఫోకస్ చేసుకుని మన టాలెంట్ని, మన ప్రత్యేకతని ఎలా నిరూపించుకోవాలి? సో దీనికి రిజిస్టర్డ్ లైసెన్స్ చేసే విధానాలు ఏంటి అనే దాని మీద అవగాహన పొందాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి సమస్యలుగా చర్చించి ఉన్నాం. దీన్ని నేను మాట్లాడడం కాదు, వేదిక మీద చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో డిస్కస్ చేయాలి. మీరు కూడా ఇప్పుడు వేదిక మీద ఎదురుకుండా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ చాలా ఉన్నారు, మహిళా విలేకరులు చాలామంది వచ్చారు. వీళ్ళందరూ కూడా మీ ఆశాభావాలు, మీ సమస్యలు, ఈ ఆలోచనలు మాతో పంచుకోండి. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలన్న విషయంలో పూర్తిగా కూడా మీ సమస్యలు క్లియర్ అయితేనే ఇక్కడి నుంచి వెళ్ళేలాగా టైం కేటాయించండి. ఇది మీకోసం ఏర్పాటు చేసుకున్న సభ, మన కోసం. వేరే ఏదైనా ప్రెస్ మీట్ చేసినప్పుడు గంటల మనం ఉంటాం, 12 గంటల ప్రెస్ మీట్ అయితే 3 గంటలకు వచ్చినా కూడా మనం అలా కూర్చుంటాం. అట్లా కాకుండా ఒక గంట లేట్ అయినా పూర్తిగా దీని మీద కులంకుశంగా చర్చించి ఒక పాజిటివ్ వేవ్తో మన ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది మన అందరికీ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రవికుమార్ గారు. అంటే శాటిలైట్ ఛానళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్కి వివక్షత అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఆ వివక్షత దగ్గరగా చూసాం మేము. రెండోది ఏంటంటే ఈ చిన్న సంఘటనతో మనకి ఆ వివక్షత ఎలా ఉందని నేను చెప్పేస్తాను. ఈ మధ్య కాలంలో ఒక విపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలో ఒక మాజీ మినిస్టర్ మీద కార్యకర్తలు దాడి దిగారనమాట. అది వార్తగా వచ్చింది, అన్ని ఛానల్స్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్లో వచ్చింది. కానీ ఎందుకు దిగారని ఎవరు చెప్పలేదు. అయితే వార్త చూసి కొంతమంది ఫోన్ చేశారు, ఆ వార్త పెట్టారు మీరు కార్యకర్తల మనోభావాలు ఎలా చెప్తున్నా, ఎందుకు దాడి చేస్తారంటే అప్పుడు వెంటనే చేసుకుని మీరు ఏమంటున్నారో మాట్లాడే వీడియో పంపించండి, మేము టెలికాస్ట్ చేస్తామని చెప్పారు. అది టెలికాస్ట్ చేశారు. ఇంకా శాఖర్ ఛానల్ అలా మాట్లాడి చేసుకునే అవకాశం లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రారు కూడా, వాళ్ళు ఏమని చెప్తారంటే వాళ్ళు వినే పలుకుతారు. ఎందుకంటే వాళ్ళు పిలిచిన వాళ్ళకి వస్తారు. సో ఈ రకంగా వాళ్ళ వాయిస్ మనం వినిపించడానికి మనకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవి గారు, చాలా మంచి విషయాలు షేర్ చేశారు మాతో. అలాగే మన మధ్యలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అమ్మాయి గారు మేడారం టీవీ ఛానల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. చాలా సీనియర్ జర్నలిస్టు, చాలా ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడాల్సిందని అనుకుంటున్నాను. అమ్మాయి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం.
ఆహ్వానితులుగా పిలిచిన వారందరికీ కూడా స్వాగతం. మా ఆహ్వానాన్ని అందుకొని చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చిన వారికి కూడా స్వాగతం. ఈరోజు యూట్యూబ్ ఛానల్ అంటేనే ఒక క్రేజ్ని తీసుకొచ్చిన ఘనత యూట్యూబ్ నిర్వాహకులకు దక్కిందనడంలో ఈరోజు సందేహం లేదు. ఒక వార్త టెలికాస్ట్ కావాలి అని అంటే మన ఇతర శాటిలైట్స్ ఛానల్ చూసుకున్నట్టయితే ఒక చిన్న అట్లా 1 సెకండ్ అలా వార్త వస్తుంది, అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం మనం మన యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ చేసే ఆ వార్త స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా టెలికాస్ట్ చేసిన ఘనత కూడా మన యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులకు దక్కిందనడంలో సందేహం లేదు. అందుకే నేడు యూట్యూబ్ ఛానల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రాజకీయ నాయకులు కానీ ఇతరత్ర పారిశ్రామికవేత్తలు కానీ. యూట్యూబ్ ఛానల్ అని చిన్నగా చూసేవారు ఈరోజు చాలా తక్కువ అయిపోయారు. యూట్యూబ్ ఛానల్ అంటేనే అది చాలా పెద్ద ఛానల్స్. యూట్యూబ్ ఛానల్స్ అంటే అది ఒక ప్రపంచనం అనేది ఈరోజు సమాజంలో తెలిసిపోయింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహణ, ఒక యూట్యూబ్ ఛానల్ వార్త టెలికాస్ట్ చేయడం, దాని వెనకాల ఆ రిపోర్టర్ బాధ ఎంత ఉంటుంది అని అంటే ఆ వార్తను టెలికాస్ట్ చేసేంత మటుకు కూడా తన బ్రెయిన్ అంతా ఉపయోగించి ఆ వార్తను టెలికాస్ట్ చేయాల్సింది. క్షుణ్ణంగా ఆ వార్తను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ వార్తను టెలికాస్ట్ చేస్తే మాత్రమే అతను తృప్తి కలుగుతుంది, సమాజానికి ఆ వార్తను అందిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలు, ప్రభుత్వము ప్రధానంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అంటే యూట్యూబ్ ఛానల్లో అనేక వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్లో కూడా సమస్యల్ని కూడా బయటికి తీసుకువస్తున్నారు అనేది యూట్యూబ్ ఛానల్స్ మీదనే ఎక్కువ శాతం ప్రజలు వారి దృష్టినంతా ఆ యూట్యూబ్ ఛానల్ మీద పెట్టడం జరుగుతుంది. దానివల్ల నేను యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులకు, ఎండిసిఓలకు అంత పేరు వచ్చిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఒక వార్త సేకరణ, ఆ వార్త సేకరించి టెలికాస్ట్ చేయడం ఎంత గగనమైన విషయమో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు తెలిసిందే. ఇలా యూట్యూబ్ ఛానల్స్ వారు పడుతున్న వేదన ఒక వేదిక ఏర్పాటు కావాలన్న, ఒక వేదికగా మనకు ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో ఈరోజు నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ స్థాపించి మన అందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకురావాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాస్తున్నారు. విజయ్ కుమార్ గారు, ఈశ్వరనాథ్ గారు, కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇందాక వక్తలు చెప్పినట్టు ఒక చట్టబద్ధత, ఒక హక్కులు అనేది కావాలి. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హుజురాబాద్ నియోజకవర్గ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఆయా పార్టీలకు చెందిన శాటిలైట్ ఛానల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయా పార్టీలో కొమ్ము కాసే వార్తలు ప్రసారం చేయడం. కానీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ మాత్రం హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతూ ప్రతి వ్యక్తి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు ఒక 30-40 యూట్యూబ్ ఛానల్స్ ప్రజాభిప్రాయాన్ని బయటకు తీసుకొస్తున్నది అంటే ఆ ఘనతంతా యూట్యూబ్ నిర్వాహకులకు దక్కుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ మనకు
మనకు కూడా ఒక హక్కు ఉండాలి. మనకు కూడా ప్రభుత్వం మనకు ఒకటి కల్పించాలి. మనకు కూడా ప్రభుత్వంలో అక్రిడేషన్స్ రావాలి. మనకు కూడా ప్రభుత్వం మనకు ఒకటి కావాల్సిన వనరులు కూడా ఏర్పాటు చేయాలి. మనకు కూడా అన్ని మీడియా లాగానే మనం చూడాలనేదే మన ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగానే గత 3 సంవత్సరాలుగా నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ చాలా కష్టపడుతుంది. జాతీయ అధ్యక్షులు, కార్యదర్శులు సురేష్ గారు, బాలకృష్ణ గారు అంతా మా టీం అందరూ కూడా మేము శ్రమిస్తున్నాము. ఆ మధ్యనే మేము సమావేశం ఏర్పాటు చేయాలి భారీగా అనుకున్నామని ఈ కరోనా కష్టకాలంలో మేము సమావేశం ఏర్పాటు చేయలేకపోయాము. బట్ వచ్చేసరికి యూట్యూబ్ మనకు ఎంత పేరు తెస్తున్నది అని అంటే, ఆ యూట్యూబ్లో ఒక వార్త పెడితే ఆ వార్త టెలికాస్ట్ అయ్యి మనం పబ్లిక్లో మనం ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ వార్త చూస్తే ప్రజల్లో పలాని ఛానల్ వాళ్ళు చాలా బాగా వార్త పెట్టారు అని మనం మెచ్చుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి మనం కూడా మనం ఎలాంటి వార్తలు పెట్టాలి, ఎలాంటి వార్తలు టెలికాస్ట్ చేస్తే మనకు ఇంకా మంచి పేరు వస్తుంది, ఒక వార్త ద్వారా మనకు మన ఛానల్కి ఎలాంటి బ్యాక్ నేమ్ వస్తుంది అనేది కూడా కొన్ని మనం చూసి వార్తలు టెలికాస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఉపయోగపడే వార్తలు మనం టెలికాస్ట్ చేస్తే అది మనకు తెలియకుండా ఆటోమేటిక్గా అది ఎక్కడికో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఒక చిన్న పిల్లలు వాళ్ళు అంటే స్టూడెంట్స్ ఒక 18-20 సంవత్సరాల పిల్లలు ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే, ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే వారిలో ఉన్న ఆవేదన అంతా వెళ్ళగక్కారు. ఆ వార్త ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ వార్త ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ వార్తలు క్షుణ్ణంగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హుజరాబాద్ నియోజకవర్గం తిరుగుతున్న వారు మొత్తం ఆ వార్తను వాళ్ళు వీక్షించడం జరిగింది. ఒకరి ద్వారా వారి పిల్లలు ఇలా మాట్లాడారు, ఈ స్టూడెంట్స్ ఇలా మాట్లాడారు అని. అంటే మనం వార్త ఎలాంటి వార్త అయితే మనం టెలికాస్ట్ చేస్తామో ఆ వార్తను మనకు సంతృప్తిని ఇవ్వాలి. ఒక వార్త మనం పెట్టడం వల్ల ఇంత పబ్లిక్ చూశారు, ఈ వార్త ద్వారా మా ఛానల్ మీద చాలా చక్కగా పేరు వస్తుంది, ఈ వార్త ద్వారానే మనం ప్రజల్లోకి వెళితే మనల్ని ముందుకు పిలుస్తున్నారు. మనల్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్ అనేది మనం ముందుకు పీట వేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనము ఇంకా ముందు కూడా మీరు ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా ఇంకా మనము మంచి వార్తలు టెలికాస్ట్ చేస్తూ యూట్యూబ్ అనేది ఒక ప్రపంచాన్ని సృష్టించే కోసం మనందరం బ్రహ్మాండమైన వార్తలు సమాజానికి చక్కటి వార్తలు అందిస్తూ ప్రభుత్వానికి ఈ సమస్యను తీసుకువెళ్ళాలని మన దృష్టిలో కలిగిన సమస్యలను తీసుకెళ్తే తక్షణమే ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి సమస్యల పరిష్కారం ఎక్కడ మన సమస్య వస్తుందో ఆ వార్తను మనం తీసుకొసుకొని ఆ సమస్య పరిష్కరించే కోసం సంబంధిత అధికారులకు మనం టెలికాస్ట్ చేసినప్పుడే మనం కూడా ఒక జర్నలిస్టుగా మనం కూడా ఒక ఛానల్ కూడా మంచి గుర్తింపు వస్తుందని నా అభిప్రాయం. ఇప్పటికే ఎన్నో ఛానల్స్ వేలాది కోట్లాది రూపాయలు పెట్టి నిర్వహిస్తున్నాం. శాటిలైట్ ఛానల్స్ ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ వార్తలు చూసి నివ్వరపోతుంది. కానీ మేము ఇంత వార్తలు మేము టెలికాస్ట్ చేయలేకపోతున్నామని ఒక ఈర్ష యూట్యూబ్ ఛానల్స్ మీద పడ్డది. కానీ ఇప్పుడు ప్రధానంగా రాజకీయ నాయకులు మాత్రం యూట్యూబ్ ఛానల్స్ మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా చక్కటి వార్తలు పెడుతున్నారు, వాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళకు ఇప్పుడిప్పుడే ఇంకా చాలా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు 4 నెలల నుండి మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనం కూడా ఇంకా ముందు మంచి వార్తలు టెలికాస్ట్ చేసి మనం ఒక గుర్తింపు తీసుకోవాలి. ప్రభుత్వం ఒక చలన తీసుకురావాలి. ప్రభుత్వం నుండి మనకు ఎలాంటి హక్కులు కావాలి, ప్రభుత్వం నుండి మనం ఏం కోరుకుంటున్నాము, ప్రభుత్వానికి మనం ఏ డిపెండెన్స్ ఇస్తున్నాము అనేది కూడా ఇంకా ముందు జరిగేది చేసే కోసం మేము ఒక కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకున్నాము. అలాగే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ సీఈఓ కూడా ఒక ఆదాయం మనం సింపుల్గా వార్తలు పెట్టుకుంటూ పోతున్నాము. కనీసం కొందరికైతే ఆ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితులు కూడా కొందరికి ఉన్నాయి. కానీ వాళ్ళకు మా జాతీయ అధ్యక్ష కార్యదర్శి సురేష్ గారు మా టీం ఏంటంటే వాళ్ళకు కూడా మనం ఆదాయం అనేది చూపించాలి. వాళ్ళకు కూడా మనము ఏ రకంగానైతే ఆదాయం సోర్స్ ఎలా చేయాలి, ఏ సంస్థ నుంచి మనం అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాలి, ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళకు చేదోడు వాదులుగా కొంత ఖర్చులకు ఇతరత్ర వాళ్ళకు ఎలా ఉపయోగపడాలనేది కూడా ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం. మనం యూట్యూబ్ ఛానల్స్ కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే చెడిపోతాం అన్నట్టు మనం కలిసి ఉండే కోసమే
మేము గత ఈ 3 సంవత్సరాల నుంచి చాలా పోరాటం చేస్తున్నాము, చాలా ఆరాటపడుతున్నాము. అందరూ ఒక వేదిక రావాలనుకొని మేము ఎంతో అందరినీ సాధారణంగా స్వాగతిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మనకు యూట్యూబ్ ఛానల్స్ ఒక మంచి అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి. వాటిని మనం అందించుకునే కోసమే మేము ఈ సమావేశము, ఇది 3వసారి సమావేశం ఏర్పాటు చేయడము. మరొక సమావేశంలో ఇంకా పూర్తిగా మనము ఏమిటి ఎలా అనేది ఈ రకంగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంకా కొన్ని జిల్లా కార్యవర్గాలు, జిల్లా కమిటీలు వేసేది ఉన్నది. వాటిలో కూడా మనం నెక్స్ట్ కూడా మరొకసారి ఆ కార్యవర్గాలు వేసే కోసం మేము అన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చాలా దూరం నుంచి అందలేకపోయారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా దూరం నుంచి మన మిత్రులు అందలేకపోయారు. కొందరు ఇప్పుడే వస్తున్నారు. కాబట్టి సమావేశాన్ని ఇలాగ మనం కొనసాగిద్దాం. కొన్ని చాలా వచ్చేవారు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సమయాన్ని చాలా సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో ప్రజలకు వేస్తున్నారు. ఇప్పుడు సార్ మధ్య ఉంటున్నారు పెద్దవారు కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ శ్రీ మల్లేశ్వర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మన నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మరి రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు సోదరుడు పోటీ నాగరాజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిగతా జాతీయ కార్యవర్గాన్ని అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా మరి మన మీడియా మిత్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ప్రెస్ మీట్ ఉందంటే వెబ్ ఛానల్స్ పరిస్థితి ఏంటంటే అంతకంటే ముందే పోయి కూర్చుంటున్నారు. కానీ ఇక్కడ మన జాతీయ కార్యవర్గము మన సమస్యలపై చర్చించుకోవడానికి ఒక సమావేశం నిర్వహిస్తే ఇక్కడికి రావడానికి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఇక్కడ మనకు అవపడతాము. మరి అటువంటి క్రమంలో మనము ఇలాంటి మన సమస్యలను మనం ఎలా పరిష్కరించుకుంటామని ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అవపడతా ఉన్నది. మరి సాంప్రదాయ మీడియా అయినటువంటి స్థానంలో ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ మీడియా స్థానంలో ఈరోజు సోషల్ మీడియా విస్తరించిందని భావిస్తాను. ఎందుకంటే గత 20 నెలలుగా కరోనా కష్టకాలంలో బాహ్య ప్రపంచానికి మనకు మంచి చెడుకు నోచుకోని పరిస్థితుల్లో మనం ఇంటికి పరిమితమైనటువంటి మన మిత్రులందరికీ, మన కుటుంబాలకు మంచి చెడును ఎప్పటికప్పుడు చేరవేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియా పాత్ర గణనీయంగా ఉందని నేను సమాముఖంగా భావిస్తాము. ఎందుకంటే సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th స్టేట్గా చెప్పుకున్నటువంటి జర్నలిజం డిపార్ట్మెంట్, జర్నలిజం ఏదైతే ఉందో ఈరోజు 5th స్టేట్గా సోషల్ మీడియాలో మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది గమనించకుండా మన మిత్రులు చాలా నాగరాజన మిగతా మిత్రులు మాట్లాడుతుంటే చాలా విషయాలు మరి వాస్తవమే. ఎందుకంటే మనకు మన దగ్గర పనిచేస్తున్నటువంటి మరి మిగతా మీడియాకు, సోషల్ మీడియాకు ఒక చిన్న చూపు ప్రత్యక్షంగా మన మిత్రులే కలగజేస్తున్నారనేది అది యథార్థమైనటువంటి సమస్యగా మనకు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మనకు అమెరికా అధ్యక్షుడు కావచ్చు, తర్వాత మనకు ఆస్ట్రేలియా ప్రధాని కావచ్చు, తర్వాత ప్రధానమంత్రి కావచ్చు, మనకు ఎక్కువ సోషల్ మీడియాను వాడుకునేది ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ అయితే, మన ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు అయితే మరి సోషల్ మీడియా విషయంలో ఎప్పటికప్పుడు విధి విధానాలను కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాలను కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను కూడా సోషల్ మీడియా ద్వారానే మరి చేరవేస్తున్నారనేది మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ మనకు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో టీఆర్పీకి కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీడియా ఛానల్స్ కావచ్చు, మనకు మిగతా కొన్ని పత్రికలు కావచ్చు, వారికి ఉన్నటువంటి మైలేజ్ సాధించడానికి కొరకు టీఆర్పీ కొరకు వారు లేనిది బ్రేకింగ్ న్యూస్ పేరుతోటి రకరకాల ఆలోచనతోటి వారు టీఆర్పీ కోసం ప్రయత్నం చేసి వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్స్ కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాలు ఇస్తున్నటువంటి
చేస్తున్నటువంటి యాడ్స్ కావచ్చు, ఆ టీఆర్పీ రేట్ తోటే వారికి మరి ఉన్నోడికే పెట్టినట్టు, లేనోడిపై ఉన్నోడికే పెట్టినట్టు మరి టీఆర్పీ రేటును చూసి ఈరోజు మనము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా టీఆర్పీ అంశము ఒకటి ఈ మధ్యకాలంలో మనకు బర్నింగ్ ఇష్యూ కూడా మనం చూస్తాం. రాజకీయము సామాజిక కోణం కాకుండా సెలబ్రిటీస్ మీద మరి మనము పెట్టినటువంటి దృష్టి సామాజిక అంశాల మీద కనుక పెడితే డెఫినెట్గా మనం టీఆర్పీ సాధిస్తాం. చాలా సమానత లాగా చేయగానే విడిపోతున్నాడు అనే విషయాన్ని నెల రోజులుగా సోషల్ మీడియాలో దిగుతూ ఉన్నారు. మరి అదే మిగతా విషయాలను ఎందుకు ప్రయత్నం చేయలేదని కూడా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి కోవిడ్ కాలంలో కాకుండా ఇప్పుడు ఇప్పుడైతే హుజరాబాద్ ఉప ఎన్నికలో మన సోదరుడు మన సమయ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఒక సోషల్ మీడియా ఒక వెబ్ ఛానల్ పట్టుకొని ఒకరు ఇంటర్నేషనల్ సపోర్ట్గా, ఒకరు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా, ఇంకా ఒకరు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా కొంత గ్రూపులుగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మరి మనలో ఉన్నటువంటి వెబ్ ఛానల్స్ సోషల్ మీడియాను వాడుకుంటున్నటువంటి వాళ్ళు మనం ఎందుకు చేయడం కాలేదు, మరి తీర్మానం వాళ్ళని ఎందుకు చేయలేదు అనేది మనం కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తీర్మానం వల్ల ఎప్పటికప్పుడు న్యూస్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఆడ బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఇస్తూ ఉన్నాడు. కానీ అక్కడ కూడా మనము తీర్మానం వల్ల కూడా మరి ప్రశ్నలను మనకు ఇక్కడ ఈరోజు కేసులలో ఇరుకపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా మనం గమనించాల్సిన ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఇటువంటి కేసులలో మనం ఇరుకపోయే ప్రమాదం ఉంటుంది. ఆధారమైనటువంటి అంశాలకు మనకు ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మన మనగడ కోసం మరి యూట్యూబ్ ఛానల్లో నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాగరాజు చెప్తుంటే నాకు అర్థమైంది విషయం అంటే వాస్తవంగా జర్నల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్వాలిఫైడ్ జర్నలిస్టులు కాదు, ఏది అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ క్వాలిఫైడ్ ఉన్నటువంటి అన్ని డిగ్రీలో పీజీలో ఉన్నటువంటి నేను మీ ముందు ఒకటి విషయం చెప్తాను. ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ సార్ అంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ సార్ మీద జస్ట్ లాస్ట్ ఇయర్ మా దగ్గర కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు సబ్మిట్ అనేది మేము మీ దృష్టిలో తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అనుభవం వేరు, మనకు టెక్నికల్గా ఉన్నటువంటి సర్టిఫికెట్స్ వేరు. మరి టెక్నికల్ సర్టిఫికెట్స్ ఏమైనా అన్నం పెడుతున్నాయా అంటే అటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, లేకపోతే మనకు సమాజాన్ని అవగతం చేసుకుని మనం ముందు తీసుకుపోయే ప్రయత్నం కనుక చేస్తే డెఫినెట్గా మనము అది మన కుటుంబానికి కావచ్చు, మన మరగడకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాకముందుకు మన షార్ట్ లైన్ ఛానల్స్ మనకు కెమెరాలు తీసుకొస్తే కానీ ఉద్యమం నడిచేటువంటి పరిస్థితి మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో చెట్ల కింద ఉన్న వాళ్ళను మీడియా మిత్రులు ఛానల్స్ మనకు లోగోస్ పట్టుకొని రాగానే ఉరికేసి జై తెలంగాణ అన్నటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అటువంటి ప్రచారం ఏదైతే ఉందో మనం ఇక్కడ పెట్టినా కూడా మరి మనకు ఆంధ్ర యజమాన్యం ఉన్నటువంటి ఛానల్స్లో మన వార్తలకు కావచ్చు, మన విషయాలకు కావచ్చు పబ్లిక్ చేసినటువంటి దాఖలను లేవాలని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కాకుండా మనకు RNA ప్రకారం దాదాపుగా 1,93,000 పత్రికలు, మ్యాగజైన్స్ మనకు అందరూ మరి దాన్ని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ దాదాపుగా టీవీ ఛానల్ శాటిలైట్ ఛానల్స్ 930 పైన మనకు శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయని మనకి ఇక్కడ గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాక నాకు ఎందుకంటే విద్యా వ్యవహారంలో అక్కడికి వచ్చినాక చూసినప్పుడు నేను చూసినాము కొన్ని విషయాలలో ఆన్లైన్ క్లాసుల పేరు మీద మీరు యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేసుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్లో పాఠాలు వినవచ్చు అనే ప్రయత్నం ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు దాదాపుగా పుట్టగొడుగులాగా ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చింది. కానీ నిలబడే మాత్రం చాలా తక్కువ అనేది నేను భావిస్తా ఉన్నాను. మరి నిలదొక్కుకోవడానికి మనము ఒక రికార్డ్స్ అయినటువంటి జర్నలిజంకు అవకాశం ఇవ్వాలి. రికార్డ్స్ అయినటువంటి వార్తలను మనము పబ్లిక్ చేసినట్టు అయితే డెఫినెట్గా మన మరగడ మనకు ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చిన వాళ్ళమైతే అని భావిస్తూ ఉంటాను. మరి ఇప్పుడు వాస్తవంగా చాలా విషయాలలో కూడా మరి ఇప్పుడు మనకు మీడియాకు తెలుగు రఘు కూడా అరెస్ట్ అయ్యిండు.
పాలయ్యాడు. నేను ఎందుకు చెప్తానంటే కొన్ని విషయాలలో తొలి వెలుగు రంగు కావచ్చు, నిర్మాణ మల్లె కావచ్చు, ఇంకా చాలా మనకు ఇప్పుడు చాలా మనం అందరం ప్రశ్నించే గొంతుకలమే. కానీ మనకు సబ్జెక్టుని ప్రశ్నించడం వల్ల అనవసరమైనటువంటి మనకు తగాదాలలో ఇరుకపోయి మనం కేసుల పాలయ్యే ప్రమాదం ఉందనేది నేను భావిస్తా ఉన్నాను. మీరు మంచి ఎవిడెన్స్ తోటి ప్రశ్నించండి. అప్పుడు ఏ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనలో ఎవరిని కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఇటువంటి ప్రమాదాలు చెబుతుండాల్సినటువంటి అవసరం మనకు భవిష్యత్తులో మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని భావిస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా మనకు చాలా విషయాల్లో మనకు పత్రికల కాడికి వస్తే ఈనాడు ప్రశ్నిస్తే సాక్షి జవాబు చెప్తుంది, సాక్షి ప్రశ్నిస్తే ఆంధ్రజ్యోతి జవాబు చెప్తుంది. మరి ఇక్కడికి వస్తే ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తే నమస్తే తెలంగాణ జవాబు చెప్తుంది. అంటే వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించేటోళ్ళు వాళ్ళే, జవాబు చెప్పేటోళ్ళు వాళ్ళే. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా మరి వెబ్ ఛానల్స్ మీరు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అయితే మీరు ఒక సంస్థను నడపాలని మీరు ముందుకు వచ్చిందో ఆ సంస్థకు మరి అందులో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఉపాధి మరి కల్పించే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలంటే మంచి వికాసైన మంచి ఆధారపూరితమైనటువంటి వార్తలకు మీరు నలుగురు ఉపయోగపడే పద్ధతిలో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ మరి మీకు ఇదే కాకుండా టీఆర్పీ విషయంలో కూడా మనకు తెలుగు ఛానల్స్లో మనము ఇప్పటికిప్పుడు దాదాపుగా మనము ప్రతి విషయంలో కూడా మనకు రేటింగ్ విషయంలో కొంత కాంట్రడిక్షన్ ఉన్నప్పటికీ కూడా మనకు తెలుగు ఛానల్స్లో మనకు మా టీవీ అంటే సీరియల్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనం మిగతా వార్తలలో ఉండదు. స్టార్ మాలో కనుక చూసుకున్నట్లయితే రేటింగ్ ఇప్పుడు ఈ వీక్లో మీకు 3.3 ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే సీరియల్ మనం కూడా అడిక్ట్ అవుతున్న ఒక మహిళనే కాదు. సాయంత్రం ఏమంటే సరే అవసరంతో ఏదో ఇంటికి పరిమితం అయ్యి మనం అయితే ఇంట్లో కూడా టీఆర్పీని మరి కులబాన్ని చేస్తామనే విషయం కూడా చాలా మంది తెలియదు. ఎందుకంటే మనము ఏకాగ్రత చాలా కంటిన్యూ చేసినా చేయకపోయినా ఒక్కసారి ఓపెన్ చేసినామంటే దానికి మార్చుకుంటే కూడా మనకు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి టీవీలలో ఒక పరికరం ఆల్రెడీ అమర్చడం వల్ల దాంతో మనకు ఆ టీఆర్పీ రేటు మనకు బ్రాడ్కాస్టింగ్ ఆడియో రిసెర్చ్ పంపి దాని ద్వారా మనకు టీఆర్పీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. టీఆర్పీ అనౌన్స్ చేయడం వల్ల బాగా మూటలు కట్టుకొని ఈరోజు పత్రికలు మనకు యాడ్ చేయడానికో మనకు చెప్పులు అరగడానికి పరిస్థితి ఇస్తూ ఉంటారు. అదే టీఆర్పీ ఉన్నదంట రేటింగ్ ఉన్నటువంటి ఛానల్స్కి వాళ్ళే ఫోన్ చేసి మీకు యాడ్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం మర్చిపోకూడదని భావిస్తూ మరి ఈ బాగా చక్కగా మరి ఇక్కడ మన జాతీయ వెబ్ ఛానల్స్ అసోసియేషన్ వారు మరి మనకు ఉన్నటువంటి మన సభ్యులకు ఉన్నటువంటి హక్కుల విషయంలో కావచ్చు, మరి ఇక్కడ సమస్యల విషయంలో కావచ్చు ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం పరిష్కారం దిశగా పోయి మరి వారికి అక్రిడేషన్ విషయంలో కావచ్చు, హెల్త్ కార్డ్స్ విషయంలో కావచ్చు, ఫీడ్బ్యాక్ జర్నలిస్టులకు కూడా ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టుగానే వీరికి కూడా కల్పించేందుకు నాయకత్వం చొరవ చూపాలని మనం వేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారం మనకు తెలియజేశారు. సార్ ఏదైతే చెప్పారో మన కావచ్చు, తొలివేలు కావచ్చు, వాళ్ళు ఇంకా ఒక జర్నలిజంలో ఎంతో పరిశోధనాత్మక కథనాలు ఇస్తూ ఏ విధంగా వాళ్ళు ఆధారం లేనటువంటి వార్తలతో వాళ్ళు చిక్కుపోయారు మనందరికీ తెలిసింది. సో ఎటువంటి వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన నిత్య జీవితం ఎప్పుడు చట్టంతో న్యాయంతో ముడిపడి ఉంటుంది అనమాట. ప్రతి అభివృద్ధి అడిగేస్తే మనం చట్టబద్ధంగానే పనులు చేయాల్సి వస్తుంది. చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తే ఏ విధంగా అందరికీ తెలుస్తుంది. సో ఆ చట్టాలను మనం ఎలా ముందుకెళ్ళని చెప్పి మనకి తెలియజేయడం కోసం ఇక్కడ భారత అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు సార్ పశుపతి ఈశ్వరనాథ్ గారు ఉన్నారు. దయచేసి వాళ్ళ అమూలమైన సమాచారం తెలుసుకుంటున్నాం. అలాగే ఆఫీసర్ జయశంకర్ కుప్పలపల్లి జిల్లాకు చెందినటువంటి సంపత్ గారు వేదిక రాజుగారు పడుతున్నాం. సంపత్ గారు పెద్ద సంపత్ గారు సార్ పశుపతి ఈశ్వరనాథ్ సార్ మీ అమూలమైన సందేశం సభాయమ్మ వేదిక పెద్దలు మరియు వేదిక ముందున్న మిత్రులు
వెబ్ ఛానల్ అసోసియేషన్ నేషనల్ వైడ్ మీటింగ్ అయితే యూట్యూబ్ వెబ్ ఛానల్ భారీ సమావేశం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు విన్న వక్తల విషయాలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర మన వెబ్ ఛానల్ అసోసియేషన్స్ రిజిస్టర్ చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఆ లిస్ట్లో మన వెబ్ ఛానల్స్ లేవు. వెబ్ ఛానల్స్ కనుక ఇండియన్ గవర్నమెంట్ వెబ్ ఛానల్ యూట్యూబ్లో రిజిస్టర్ చేయడం వేరు, నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయడం వేరు. దానికి ఖర్చు చాలా అవుతుందని వెనుక ముందేమో అవుతున్నారనిపిస్తుంది. దాంట్లో ఉన్న రిజిస్ట్రేషన్ కనుక ఉంటే ఏ ఛానల్కైనా దానికి ఉండే సేఫ్టీస్ మెజర్స్ చాలా ఉంటాయి. చాలా చిన్న ప్రాసెస్ అది. నాకు తెలిసి ఒక ఆర్గనైజేషన్ మీరు ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు, ఈ ఆర్గనైజేషన్ తరఫున ఆ ఛానల్ రిజిస్ట్రేషన్స్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదే కాక ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి వార్త సేకరణకు మీరు వెంటనే కష్టపడుతున్నారు. ఆ వార్త నిజమా కాదా అనేది ఆ సమయంలో నిర్ణయించే వ్యక్తత ఎవరికి ఉండదు. ఎందుకంటే వార్త జరుగుతుంటుంది. ఆ వార్త రిలే చేయడం వేరు, వార్త మీద కామెంట్ చేయడం వేరు. వార్త రిలే చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎవరో జరిగే విషయాన్ని మీరు రికార్డ్ చేసి మీకు పబ్లిక్కు మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు. దాన్ని మీ వార్త ఏదైతే మీకు ఫిజికల్గా కనబడుతుందో దాన్ని మీ వాక్యాలలో మీరు అక్కడ జరిగిన దానికి విరుద్ధంగా ఏదైనా చెప్తేనే మీకు వచ్చే ప్రాబ్లం ఉంటుంది. పోలీస్ స్టేషన్లు కానీ లీగల్ కేసెస్ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. అవి కాకుండాలంటే మీరు వార్తకు దగ్గరగా వెళితే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకొక విషయం ఏంటంటే మన అసోసియేషన్ నాకు తెలిసినంత వరకు సర్వీస్ అసోసియేషన్ కింద రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. సర్వీస్ అసోసియేషన్ కింద రిజిస్ట్రేషన్ చేస్తే ఓన్లీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మనకు ఫెసిలిటీస్ ఉంటాయి. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఫెసిలిటీస్ ఉండడం లేదు. యూట్యూబ్లో ఛానల్ కింద రిజిస్ట్రేషన్ యూట్యూబ్లో జరుగుతుంటే దాంట్లో ఉండే ఫెసిలిటీస్ లేదు. మనం ఇండియాలో ఉన్నాం. ఇండియన్ వ్యవస్థ ప్రకారం, ఇండియన్ రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఫెసిలిటీ ఉందో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనది నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీ ఎంబడేస్తుంది. ఈటీవీ అనుకోండి, సాక్షి అనుకోండి, ఏ మీడియా అయినా తీసుకోండి, వాళ్ళంతా ఇప్పుడు వెబ్లోకి వస్తున్నారు. ఈవెన్ వాళ్ళ టీవీ ఛానల్స్ కూడా ఇప్పుడు వెబ్ఎక్స్ రిలే చేసేందుకు వాళ్ళు యాప్స్ తయారు చేసి జనాలకు పంపిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ కింద నేను అనేది ఏంటంటే వాళ్ళకన్నా ముందున్నారు. వాళ్ళకు మీకు ఉన్నది ఒకటే తేడా ఏంటంటే వాళ్ళు నేషనల్ అథారిటీ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నారు, మనం రిజిస్టర్ అయిపోయింది. ఆ ఫెసిలిటీ కనుక ఒకలం చేయగలుగుతామా, స్టేట్కి ఒకలం చేసి మీకు వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టుకున్నామా అనేది మీ వ్యవస్థలో కనుక తీర్మానం చేసుకుంటే దానికి వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున మా వంతు సహకారం మీ రిజిస్ట్రేషన్ కోసం మేము రూపాయి ఫీజు తీసుకోకుండా మీకు డాక్యుమెంటేషన్ ప్లస్ అవసరం ఉంటే మీ వ్యక్తిని మా అడ్వకేట్ కలిపి ఢిల్లీకి పంపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించి అప్లై చేసి తీసుకురాగలుగుతారని మీకు ఈ విషయం తెలుసు. మండల్ వైజు, డిస్ట్రిక్ట్ వైజు పత్రికలు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. కలెక్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఆ కలెక్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని దాని ప్రాసెస్ కనుక చేస్తే నాట్ మోర్ దెన్ 20,000 ఖర్చు కాదు. ఇదంతా ప్రాసెస్ చేసుకునేటందుకు ఒక వ్యవస్థ ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలి. మీకు రేటింగ్ రావాలన్నా, యాడ్ రావాలన్నా, ఇంకేది కావాలి. ఇప్పుడు మన మిత్రులు కార్తీక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మనకు సర్టిఫికేట్ ఉండి లేక ఉండే తేడా కూడా చాలా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ లేకుండా మనం కలెక్షన్ చేసే దానికి ఉండే ప్రాబ్లము, సర్టిఫికేట్ ఉండి కలెక్షన్ చేసే దానికి ఎక్స్పీరియన్స్, ఆథరైజేషన్ అదొక్కటే. ఆ టెక్నికల్స్ వాళ్ళకన్నా ఎక్కువ మీకు నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే మనం ఎంతైతే బయటకు పోతుంటామో మన దగ్గర ఉన్న లోటుపాట్లు దొరకబట్టి వాటిని తీసుకుంటారు కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా అందరూ జాయిన్ అయ్యి కార్తీక్ యూనివర్సిటీలో ఆ కోర్సులో జాయిన్ అయ్యి సర్టిఫికేట్ తీసుకుంటే మీకున్న నాలెడ్జ్కు
ఆ సర్టిఫికేట్ కూడా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇదే కాక కష్టాలు ప్రతి ఒక్క ప్రొఫెషన్లో ఉన్నాయి, మీ ప్రొఫెషన్లో ఇంకా ఎక్కువ. ఎందుకంటే మీరే అధికారి, మీరే సేవకులు, మీరే రిపోర్టర్. వీటిని ఓవర్కమ్ కావాలంటే దానికి ఒక సిస్టమ్ వ్యవస్థ అందరు కలిసి పెట్టుకుంటే మీ అందరికీ వస్తుంది. లోకల్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే దాంట్లో ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్ మండల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, ఏరియా వైజ్ ప్రతి జిల్లాలో చాలా పెరిగినాయి. మీ ముందట పెద్ద పెద్ద ఛానల్స్ తక్కువ లేకపోతుంది, అందుకోసమే యూట్యూబ్కి వస్తున్నాడు వాళ్ళు. నా రిక్వెస్ట్ ఏంటంటే వ్యవస్థ ఏదైతే ప్రక్రియ పెట్టిందో ఆ ప్రక్రియ ప్రకారం మీరు కూడా నడుచుకుంటే మీకు మంచి ఫ్యూచర్ అనిపిస్తుంది. నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది మీ దగ్గర మెంబర్షిప్ తీసుకోవడానికి తాపత్రయపడాలి. అటువంటి తాపత్రయం చేయాలంటే మనం ఒక సీక్వెన్స్, ఒక పద్ధతితో పోవాలి. దానికి మన వరంగల్ బాల స్టేషన్ ఎప్పుడు మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం మాకు అందజేశారు. అదేవిధంగా మన మధ్య మాటి గారు ఎల్లన్న గారు ఎల్లన్న గారు దయచేసి వేదికకు వచ్చి ఒక చక్కటి పాట పాడి వినిపించాల్సిందిగా అనుకుంటున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ ఉంటాయా ఎల్లన్న గారు. జాతీయ స్థాయి విస్తృత సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సురేష్ అన్న, అదేవిధంగా మానవత్వం ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఆశిఫ్ కుమార్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి. సార్ ఎక్కడో ఉన్నాడు, ఆశిఫ్ కుమార్ సార్. పేపర్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, 10 లక్షలు అయితే బాగుపడుతుంది. పేపర్లో చూసి ఎంబడే ఆకర్షితులై నేను 10 లక్షలు ఇంత పాపం బతికియండి. ఎందుకు అనంటే పాప చదువుకుంటానంటాను, డాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు అని సార్ దగ్గరికి పోయి మరి ఇటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మరి కుమారన్న గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు కౌ ఫౌండేషన్ ద్వారా. అదేవిధంగా ఈరోజు మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప. మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏది నా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప. సాధించగోరంత కోల్పోయే కొండంత వెలుగంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప. స్వార్థమే ఈరోజు రాజ్యమేలుతుంటే మానవత్వము
దిగజారే గుణము తప్ప మన్ను మిన్ను మలినమవుతుంది మన వలన అర్ధాయుచు కొలుపు తీరింది మనలోన మనిషికే చెదలెక్కి మనిషిగా తింటుంటే వందేళ్ల జీవితం అంధకారములోకి సాగనంపే జీవనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప గత చరితకు తుప్పు మన భవితకు ముప్పు తప్పని తెలిసిన గొప్పలేకున్నాము తప్పునే కప్పేస్తూ గొప్పగా చూపిస్తూ తప్పునే కప్పేస్తూ గొప్పగా చూపిస్తూ నిప్పుడా ఉండకుల నిండములు ఎందుకే జారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము తప్ప తెలంగాణ గారు థ్యాంక్ యూ, చాలా చక్కగా పాడారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు లవ్ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారు తన విలువైన సమాచారాన్ని మాకు అందించాల్సింది. గౌరవనీయులైన NWSK అసోసియేషన్ వారికి నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎవరు బాధపడద్దు. అంటే ఎవరి బాధ వాళ్ళకు ఉందని తెలుసు. నేను ఒక అనాథ నుంచి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నా మీ అందరికీ ఒక విషయం. అంటే ఈరోజు పొద్దున ఒక పేపర్ చదివినా, ఆర్టికల్స్ చదివినాను. ప్రపంచంలో ఎక్కువ చనిపోయేది కోడి. ఆ కోడి మన పొద్దున్నే 4 గంటలు లేపుతుంది. ఎందుకంటే మీరు లేదే పని చేస్తున్న బతకాలి అంటారు. అంటే అందరికన్నా తెలివి జ్ఞానం ఉన్నది కోడి. ఆ కోడిని మనం ఎట్లా కోస్తున్నామో మన యూట్యూబ్ ఛానల్ కూడా అట్లా నొక్కుతూ పొలిటికల్ చేస్తాం. అంటే ఒకటి అర్థలేదు. ఇది ఏంటంటే అర్థమైందండి. ఈరోజు ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు పేపర్ మీడియాలో. అతను ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమవుతుంది? అది పొలిటికల్. వాళ్ళు చాలా ఇబ్బందులు పాలై చేసి ఇప్పటికీ అసలు ఇవన్నీ చెప్పాలి. పొలిటికల్ అంటే నాకు పొలిటికల్ అంటే అసలే ఒకటి. నేను ఇప్పటి వరకు 2 సార్లు మినిస్టర్ అయ్యి 4 సార్లు ఎమ్మెల్యే నేను పోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం న్యాయం చేయలేము. ప్రతి ఒక్కరు న్యాయం చేయము. వాళ్ళకున్న వాళ్ళకే న్యాయం చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకున్న వాళ్ళ బంధువులకు కానీ దగ్గర వాళ్ళకి కానీ న్యాయం చేస్తారు. ప్రతి ఒక్కరంతా తిరుగుతూ ఉంటారు. నేను చూస్తున్నా కదా, చాలా మంది గెలుపుకు సాయం చేసినాను. అప్పుడు 1989 ఇప్పటిదాకా చాలా మంది చేసినాం, చాలా మంది చూసినాం. ఎందుకంటే పాపం చాలా మంది నేను ఎందుకు సమ్మన్న నాయకు వచ్చాడు. ఒకసారి సమ్మన్న మన వచ్చి కుమార్ గారు యూట్యూబ్ ఛానల్కు మనం మీటింగ్ పెడదాము అని అన్నాడు. సరే అన్నా, దానికి ఎంత ఖర్చు అయితే నేను డబ్బులు అందించేస్తా, మీరు అందరినీ మీ పిల్లల్ని అదే చెప్పాడు. భోజనాలకు అప్ టు డేట్ ఎవరికైనా ఏం కావాలో అందించేస్తాను. కానీ మన యూట్యూబ్ ఛానల్లో దాంట్లో ఆత్మహత్య అనేది ఉండద్దు అని ఆలోచన ఒకటి. ఎందుకంటే కొంచెం చిన్న దానికాడ ఇబ్బందులు పడి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న దానికాడ ఎవరో అందరూ బాబాయ్ ఆత్మహత్య చేస్తున్నాడు, ఇక నాకు భార్య పిల్లలకు లేదని అట్లా అంటారు. అది చాలా బాధ. సరే మా సమాధానం చేయను భయం, నేను ఎందుకనేమన్నా డబ్బులు నేను పట్టుకుంటా, నువ్వే భయపడకని చెప్పాను. దానికి మన కరోనా టైంలో కూడా ఒక 35 lakhs వరకు నేను డొనేట్ చేశాను పేదలకు. అంటే చాలామంది డ్రైవర్లు, కొంతమంది డ్రైవర్లు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నాయకుడు సన్న లేదా నాయకుడు టైం చనిపోతలేదన్నా. అసలు మాకు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. యూట్యూబ్ ఛానళ్ళతో కొంతమంది నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. చిన్న ఛానల్ తీసుకొస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, 100-200 తీసుకొని పోతున్నారు పాపం. ఇవన్నీ నేను కొన్ని ఇవన్నీ ఆలోచించుకొని నేను ఎల్ఎల్బి చేశాను. కోర్టులో దీనికి ఒక కేసు ఉండే 90% కోర్టు నుండి ఎల్ఎల్బి కూడా చేశాను. ఎక్కడ మోసం జరిగేది అని పబ్లిక్ ఏం జరుగుతుంది అనేది నేను ఆయన ఆలోచించుకుంటే చేస్తున్నాను. ఆయన కూడా మన ఒక్కరితో కాదు, ఒక్కరు ఈ మోసాన్ని అడగాలంటే ఒకరితో కాదు. అప్పుడు ఒక చిన్న ఈటీవీ మన ఈనాడు పేపర్ ఉండేది అప్పుడు ఫస్ట్లో. ఆ ఈనాడు పేపర్ తీసుకొని అది అందరు చదివితే వాళ్ళు కొనుక్కొని చదివేది, ఆ పెద్దలు చెప్పేది జరుగుతుందని. ఇంతగానికి చేసిన వాళ్ళు చేసిన అప్పుడు ఇప్పుడు శాటిలైట్ ఛానల్ గురించి మర్చిపోయాను. ఒకటి శాటిలైట్ ఛానల్ చూసే వాళ్ళు
75% ఉంటారు. యూట్యూబ్ ఛానల్ వచ్చేవారు 75% ఉంటారు. దానికి భయపడాల్సిన పని లేదు. పొలిటికల్ లీడర్ దాన్ని మనం అమ్మడబడ్డప్పుడు దానికి భయపడపరచదు. నిజాన్ని నీకు తెలుసు అని చెప్పాలి. నువ్వు తప్పు చెప్తున్నావు డైరెక్ట్ చెప్పేసి ఆ వీడియో కొనుక్కోగానే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు మానేస్తారు. ఏది శాటిలైట్ ఛానల్ అవన్నీ మనకు తెలిసిన విషయం. నేను 50 సంవత్సరాలు చాలా కష్టపడుకుని పైకేసిన చాలా మోసాలు చూశాను. ఈ మోసాలు ఎక్కువ ఉన్నది అంటే రాజకీయం. అందుకే నేను అక్కడికి పోలే. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచించుకున్నాను, దాని తర్వాత మీకు చెప్తాను. జై హింద్. జై హింద్. మీరు ఎవరు ఏమనుకోదు. థ్యాంక్ యూ అన్న. కాసేటి కుమార్ అన్న చాలా దాతృత్వం గల వ్యక్తి. ఈ మధ్య పేపర్ మీద చూస్తాను నేను, నన్ను బతికించండి నేను చదువుకుంటాను అని చెప్పి ఒక అమ్మాయి న్యూస్ వచ్చింది. వెంటనే స్పందించిన కాసేటి కుమార్ అన్న అమ్మాయిని ఆరోగ్యానికి సంబంధించిన ఆర్థిక సాయం చేసి అమ్మాయిని బతికించడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అందరూ ఒకసారి కాసేటి కుమార్కి ఒక రౌండ్ అప్లై ఇవ్వాలి. మనిషి కఠినంగా మాట్లాడాలి మాత్రం చాలా మెత్తని మనసు. అన్యాయం జరుగుతుందా ఏదో బాధపడుతుంది వెంటనే కరిగిపోతారు అన్నమాట. కరిగిపోయి నేను చేయగలను, నేను ముందుకు వచ్చి నేను సాయం చేస్తాను అని చెప్పి అది అందరికీ ఉండదు అనుకున్నాం. ఎందుకంటే చాలా మంచుకున్నాం, అది మనం చూస్తున్నాం వెళ్ళిపోతాం. మధ్యలో ఎవరైనా యాక్సిడెంట్ ఏమైనా చూస్తాం, మన పద్ధతులు ఉంటారు. అలా కాదు, మనిషి ఆకి మనకి ఏం కావాలో చేసే మనిషి, చాలా గొప్ప మనిషి. మన మధ్యలో చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు సోను సూద్ అనే ఆయన ఒక సినిమా హీరో, ఒక విలన్. అతను చేసే పని మంచిగా పొలిటికల్ లీడర్లు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని పిలిచి పోయిండు. పోగానే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయించి, అంటే గవర్నమెంట్ అసలు ఎవరితో పోతుంది ఏం కదా అనేది నాకు అర్థమైంది. అది పాపం అనే ఇప్పుడు ట్రస్ట్లో డబ్బులు వస్తాయి. నాకు ట్రస్ట్ ఉన్నది. నేను 1999 ట్రస్ట్ ఓపెన్ చేసిన. నేను చాలా మందికి నా ట్రస్ట్తో చేసిన. అప్పుడు మళ్ళీ తర్వాత కూడా మెర్చి ఎడ్యుకేషనల్ సొసైటీ నాది. నాకు వచ్చిన నేను రియల్ ఎస్టేట్ నా డబ్బు బాగా సంపాదించాను. అంటే డబ్బు బాగా సంపాదించే మనశ్శాంతి ఉండదు. ఒకటే గుర్తు. నేను 500 రూపాయలు జీతం ఉన్నాను 86 నుంచి 96 వరకు. అప్పుడు నేను సంతోషంగా నిద్రపోయాను. అర్థమైంది కదా. నేను సంపాదించిన దానికి 75% పేదలకు అన్నదాలకు చేశాను. అయితే నాకు అలా తృప్తున్నది. చాలా మంది అన్న మన మెడిసిన్ అమ్మాయిలు వచ్చి సీట్ ఫ్రీగా వచ్చింది. హాస్టల్ ఫీజు అవన్నీ నెలకు సంవత్సరానికి 40-70 వేలు నాకు కట్టేస్తారు చెప్పాను. నాకు తెలిసినంత వరకు మన తెలంగాణ ఆంధ్ర మొత్తం అంటే నాతో కాదు. మనం ఏదో సలహా ఇస్తాం. సలహాలు ఇచ్చినంత మాత్రాన పొలిటికల్ లీడర్ కాదు కదా. రేపు అది సముద్రాన్ని తీసుకొచ్చి సముద్రానికి నేను హైదరాబాద్ తీసుకొస్తా, హుజరాబాద్ తీసుకొస్తా అని చెప్తే మనం అది నడుతుందా అని నడవదు. అందుకే మనకు తెలిసినంత వరకు ఈ పక్క పడే వారికి సలహా అని నేను ఆత్మహత్య చేసుకుంటానని వాడు అంటాడు. అరే వద్దురా బాబు, నీకు మంచి రోజులు వస్తున్నాయి, నీకు రేపటి మంచి రోజులు వస్తున్నాయి, వారం సార్ మంచి రోజులు వస్తున్నాయి అంటే అప్పుడు మనం పంపించే కదా మీరు చచ్చిపోడు పంపుతాడు. ఇప్పుడు నాయకుడు సిద్ధం ఉంది. నేను ఎందుకోసం ఏంటంటే నా పేరు చెప్పదు సార్, నేను ఆత్మహత్య చేసుకుని సార్ 3 లక్షలు ఇవ్వండి అని కూడా వచ్చాడు. నీకు మగనాడు బాబు కొంచెం డబ్బు ఇప్పుడు ఉన్నట్టు చచ్చిపో. నేను అందుకే అక్కడ లేడని చెప్పాడు. అంటే బాగా పాపం నాకు ఛాన్స్ వెయిట్ చేసిస్తాను. ఎవరైనా బాధపడుతుంటే నాకు కొంచెం బాధ అయితే అంటది. నేను దాన్ని దళిత నుంచి వచ్చిన వాడిని, మా నాన్న ఒక చిన్న కార్మికుడు, అందుకోసం నాకు బాధ అయితే అంటది. ఇక మా పిల్లలు కూడా డాడీకి ఇష్టం నాడు చేసుకోండి. నాకు పాపం నాకే కాదు. సరే ఏమనుకోకు, మీ టైం బాగా లేట్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అధ్యక్షుల వారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. తన అమూల్యమైన సందేశం మనకి ఇవ్వాల్సిన కోరుతున్నాను. సురేష్ గారు, బిఎస్పీ సురేష్ గారు, TWC జాతీయ అధ్యక్షులు. వేదిక పైన ఉన్న పెద్దలకు, ముందున్న పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ముఖ్య సేవ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి చోట మనం ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఆ సమస్య గురించి తెలుసుకునే ముందు అసలు మనం ఏం చేస్తున్నాం, మన లక్ష్యం ఏంటి, ఎందుకోసం మనం ఛానల్ పెట్టాం, యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్ ఛానల్ ఎందుకు స్థాపించామన్నది ఫస్ట్ ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే గొట్టం పట్టుకుని లైక్ ఈ పేరు గొట్టం పట్టుకుని ప్రతి ఒక్కరు ఆ విలువ తెలియని వాడు ఉపయోగించే పదం అది. రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, ఏం పడితే చేస్తున్నారు. ఓకే రైట్, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది ఎవరు? మనమే. ఎందుకు ఇస్తున్నాం? అసలు దేనికోసం ఇస్తున్నాం?
అంటే మనకి సబ్జెక్ట్ లేదా, మనం వివిధ పేపర్లో చేయలేదా, ఛానల్స్లో చేయలేదా, మనకు వ్యూవర్షిప్ లేదా, మనకు వార్త ఇచ్చే దమ్ము లేదా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బాధ్యత మాత్రమే లేదు. ఎందుకంటే ఈరోజు సమావేశంలోని చాలాసార్లు చెప్పినంత వరకు మన మిత్రులు బాధ్యత కలిగిన వాడు వచ్చారు, మిగిలిన వాడు లేదు. ఆ విషయం పక్కన పెడితే ఇక మనం సొసైటీలో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నాం అనే విషయం గురించి ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. మనం ఏదైనా ప్రెస్ మీట్ వెళ్ళినప్పుడు అందరితో పాటు మనం వెళ్తున్నాం. ఆ పెద్ద ఛానల్స్ వాళ్ళు మేమేదో పెద్ద అని ముందుకు వెళ్తున్నారు. మనం అయ్యో మనల్ని ఎవరైనా అంటారేమోనని వెనక్కుంటున్నాం. ఆ అవసరమేం లేదు. ఎందుకంటే ఒక్కటే చెప్పండి, అయ్యా మీరు యూట్యూబ్ అంటున్నారు కదా, అసలు మీ ఛానల్స్ వచ్చేది కూడా యూట్యూబ్లోనే. చాలా ఛానల్స్కి శాటిలైట్ రైట్స్ రద్దయ్యాయి. ఆ విషయం దయచేసి గమనించండి. యూట్యూబ్ ద్వారానే వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు. ఇకపోతే వాళ్ళు ఒక ఆధిపత్య ధోరణి మనం ఇప్పుడు చెప్పినట్టుగా ప్రదర్శించాలి. ఎక్కడ మనం హైలైట్ అయితే వాళ్ళు డిగ్రేడ్ అవుతారనే అభద్రతా భావం వాళ్ళలో ఉంది. ఇక వాళ్ళు కూడా అందరూ చెడ్డబడేది కదండి, కొంతమంది మాత్రమే. ఏంటయ్యా నువ్వు నీ నియోజకవర్గం దాటి, నీ వార్త దాటి ఒక్క అంగులు వెళ్ళి వార్త చేసిన నీ ఛానల్ నుంచి నేను రిపోర్ట్ చెప్పినా నేను ఇంటికి పంపించేస్తాను. కానీ మనం అన్లిమిటెడ్ ఎక్కడికైనా వెళ్ళి వార్త చేసే దమ్ము మనకు ఉంది. దయచేసి గమనించండి. ఇక వాళ్ళు ఏదైతే మేము శాటిలైట్ రిపోర్ట్ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్ రిపోర్ట్ ఉన్నాయని చెప్పేసి వెర్రవీగుతున్నారు. అటువంటి సుమారుగా వాళ్ళని తప్పైనా సరే మూర్ఖులని అంటారు. ఎందుకంటే నువ్వు సాటి జర్నలిస్ట్నే గౌరవించలేవు. నువ్వు జర్నలిస్ట్ ఎలా అవుతావు? నువ్వు మూర్ఖుడు కాదా? సొసైటీ పట్ల నీకెంత బాధ్యత ఉందో నీకంటే ఎక్కువ బాధ్యత మాకే ఉంది. ఎందుకంటే ఈరోజు పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే శాటిలైట్ ఛానల్స్ వచ్చాయని చూస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ కొంచెం వెనకుండండి అంటారు. అయితే వాళ్ళకి తెలియని విషయం అంటే పబ్లిసిటీ ఎక్కువ మనమే చేస్తాం. అలాగే అందరికీ తెలియదు కాదు, కొంతమందికి తెలియదు. ఇకపోతే మీకందరికీ నేను వినయపూర్వకంగా చేసే మనవి ఒకటే, దయచేసి పొలిటికల్ ప్రెస్ మీట్ల విషయం మీద దృష్టి పెట్టకండి. మనల్ని ఎవరు పట్టించుకోడు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అదేంటంటే ఒక చోట రోడ్డు లేదు, లేదా కరెంటు లేదు, ఏదైనా ఒక సమస్య ఉంది, మనం సుమారు ఒక 100 ఛానల్స్లో అదే సమస్యను మనం టెలికాస్ట్ చేస్తే ఆ సమస్య తెలుస్తుంది, ప్రజలకు దగ్గర అవుతాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రెస్ మీట్లో ఇచ్చే చిన్న లేకపోతే వేరే టీం కోసం మనం మాట్లాడాల్సిన పని అయితే లేదు. నేను సక్సెస్ అయిన తర్వాత మాత్రమే నేను ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను. నాకు 4 సంవత్సరాలు సుమారు క్రితమే మన సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా లోగో పెట్టించేవారు కాదు, ఏమీ లేదు. అయినా సరే అన్నాను, కంటెంట్ ఉన్న వాడికి కట్అవుట్ అవసరం లేదు అని చెప్పేసి నేను లోగో పెట్టడం మానేశాను. ఇది సినిమా డైలాగ్ కాదు, రియల్గా జరిగింది. నేను ఈ 4 సంవత్సరాల నుండి కూడా ఎంత అవమానపరిచి మనం ఎలా చేయాలని నన్ను చూసినా సరే నేను ఈరోజు ముందుకు వచ్చాను. నేను ఇంకోటి చెప్తున్నాను, నా వెబ్ ఛానల్లో నీ న్యూస్ రావాలంటే నువ్వు సెపరేట్గా నాకు ఫోన్ చేయాలి. నువ్వు గ్రూప్లో మెసేజ్ పెడితే వాళ్ళంతా వస్తారు, నేను రాను, నాకు సపరేట్గా రావాలి. ఎందుకంటే నేను వ్యూవర్షిప్ పెంచుకున్నాను. రాత్రి బాగుండు నా కుటుంబం సహకారంతో ఇంత కష్టమైనా సరే నేను ఈరోజు నా టార్గెట్ ఇచ్చాను. సుమారుగా 50,000+ నేను ఎర్న్ చేస్తాను ఎవ్రీ మంత్. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. మీరు నాకు కలిసి వస్తే ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పిన వాటిని మీరు కొద్దిగా అవకాశం ఇచ్చి మాతో కలిసి వస్తే ముందుకు వస్తే ప్రతి ఒక్క సోదరుడు కూడా, ఏ ఒక్క సోదరుడు కూడా ఇబ్బంది అనేది లేకుండా చూసుకునే బాధ్యత NWCA చూసుకుంటుందని ఈ సమావేశంలో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఒక చేదు వార్త, ప్రముఖ దినపత్రికలో చేసిన ఒక జర్నలిస్ట్ సోదరుడు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న కారణం వార్త మనం చూసాం. అయితే అంత దుర్భర పరిస్థితుల్లో జర్నలిస్ట్ ఎదుర్కొన్నాడు. మనల్ని మనం ఆదుకోలేమా? ఎంతసేపు ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే ఇంకోటి ఆదుకోవాలి, ఎవడో అక్కర్లేదు. మనం 100 మంది ఉంటే 100 × 500 వేసుకుంటే ఆ కుటుంబాన్ని కొద్దిగా చేర్చే పరిస్థితి మనం చేయొచ్చు. అవునంటారా కాదంటారా? 500 రూపాయలు స్పెండ్ చేయలేమా? 1000 మంది ఒక కుటుంబంలో చేరలేమా? ఆలోచించండి ఒక్కసారి. ఇకపోతే ఈ శాటిలైట్ రిపోర్టర్స్ కొంతమంది చేసే పిచ్చి చేస్తారు, వికృతి చేస్తారు, వాటికి చరమగీతం ఖచ్చితంగా పాటిస్తాం. ఎందుకంటే ఒకటే చెప్పండి, ఎక్కడైనా లోగో తీసేమంటే నీ దగ్గర ఏదైనా హక్కు ఉందా? గొడవద్దు అన్నా, నీ దగ్గర ఏదైనా హక్కు ఉందా చెప్పండి. ఇదేమన్నా
ఎందుకంట నీకు ఆ హక్కు ఎలా వచ్చింది? నువ్వు జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్నే. నీ వీడియో తీసుకుని నా వీడియో నేను తీసుకుంటా, అంతే కదా? ఆలోచించండి, మనం వెనకడికి ఎందుకు వేయాలి? అసలు అంతకంటే ముందు వివిధ పత్రికల్లోనూ ఛానల్లోనూ చేసి అక్కడ ఇవ్వడలేక మనం చెయ్యి సొంతంగా ఛానల్ అని పెట్టుకున్నాం. ఇక్కడ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళతో నాకు పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. నెక్స్ట్ అందరూ కూడా నాకు తమ్ముడని ముందుగా పిలుస్తుంటారు వాళ్ళు. అది నాకు చాలా సంతోషమైన విషయం. అందువల్ల ఈ ఎంటర్ప్రెన్యూర్ మీకు ఇచ్చే హామీ ఒకటే, మీరు చెప్పిన పందాలు అలా చెప్పేసి మీరు సభ్యత్వాలు ఏమి కట్టాల్సిన అవసరం లేదు. ఏ జర్నలిస్ట్ అయినా సరే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ మరేదైనా ఇబ్బందుల్లో ఉంటే ఎంటర్ప్రెన్యూర్లో సభ్యుడిగా ఉండండి. చందా ఏం కట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీరు చెప్పినట్టు పని చేయండి. మీ కుటుంబాన్ని మన కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే. ఎందుకంటే మన సర్వీస్ చేస్తున్నాం, మన కుటుంబం అనుకుందాం. చాలా యూనియన్లు, చాలా అసోసియేషన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని కామెంట్ చేయడం లేదు. కానీ ఎంటర్ప్రెన్యూర్ కుటుంబానికి మీరు సహకరిస్తే, నాకు కేవలం 3 నెలలు 90 days టైం ఇస్తే ప్రతి జర్నలిస్ట్కి అంటే మనలో మనం జర్నలిస్ట్ కదా, మన ఛానల్స్కి సుమారుగా 30,000 తక్కువ కాకుండా ఆదాయం వచ్చే మార్గం మేము ఏర్పాటు చేసాం. మేము మొన్న హైదరాబాద్ సమావేశమైన సందర్భంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలను కలిసాం. వాళ్ళు అప్పటిన్నారు, మీ కుటుంబం ఉంటారు కదా, మా ఎంటర్ప్రెన్యూర్ కుటుంబం అని అంటారు. నేను ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు చెప్పాను. సుమారుగా 100 మంది ఉండొచ్చు అని చెప్పేసి. మరి మాకు వచ్చేది ఏంటి? ఏమీ లేదు సార్. మీరు ఒక శాటిలైట్ ఛానల్కి యాడ్ ఇవ్వాలనుకుంటే ₹1,00,000 అవుతుంది. మాకు ₹1,00,000 మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు అవసరం అనుకుంటే మేము ఫ్రీగా మీ యాడ్ పే చేస్తాం. మీకు వచ్చే రేటింగ్ని బట్టి మీరు ఇవ్వండి. మా కష్టాన్ని చూసి మాకు బతుకుకోండి అని అడిగాను. వాళ్ళు వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాడ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మనలో ఉండే ఒక భావన, నేను తక్కువ, ఏమి సమస్య లేదు, నువ్వే తోపు, ఏమైనా కానీ ముందుకో, మీ వెనక మేము ఉంటాం. ఎక్కడికైనా ఏ ప్లేస్కైనా వచ్చే బాధ్యత ఎంటర్ప్రెన్యూర్ తీసుకుంటుంది. ఆ విషయంలో మాత్రం మీకు సందేహించాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారనే ఆలోచన కూడా పెట్టుకోదు. మీరు ఒక సబ్స్క్రైబర్ ఉన్నా ప్రాబ్లం లేదు. కారణం ఏంటంటే యూట్యూబ్ న్యూ గైడ్లైన్స్ దీని ద్వారా ఏమవుతుందంటే విండో ఓపెన్ అవ్వడం వల్ల వ్యూస్ కనిపించవు. అందువల్ల మీరు టెన్షన్ పడదు. మనం ఎంతవరకు పబ్లిక్ రీచ్ అయ్యామన్నది ముఖ్యం తప్ప మిగిలిన ఏ ఒక్క విషయం కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మాతో కలిసి అడుగు ముందుకు వేయడానికి, ఇంకా మరింత మంది సోదరులు ముందుకు రావడానికి, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి మీరందరూ సిద్ధమైతే మేము ఖచ్చితంగా సిద్ధమే. ఎందుకంటే ఇక్కడ ఎన్నో పోరాటం చేసిన అన్నగారు, వారి గురించి విన్నాను. కానీ ఈరోజు ఆయన స్పీచ్ విన్నాను, చాలా అద్భుతమైనది ఇచ్చారు. నెక్స్ట్ లీగల్గా ఎలా ఉండాలి ఏంటి అనే విషయమై సార్ కూడా మనకి మంచి సలహాలు ఇచ్చారు. ఇంకా సలహాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ మీరు ఒక్కరూ ఒక వార్త, ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించి వార్త కొడితే మిమ్మల్ని బెదిరిస్తాడు. అదే ఒక 100 మంది కొడితే 100 మందిని బెదిరిస్తాడా? ఒక్కసారి ఆలోచించాడు. ఎక్కడైనా కరప్షన్ జరిగింది, మీకు దమ్ముందా ఎవిడెన్స్ తీసుకురండి, అందరూ పడతాం. ఆంధ్ర, తెలంగాణలో అన్ని ఛానల్స్ కూడా ఎక్కువ, సుమారు 100కి పైగా ఛానల్స్ దాన్ని ప్లే చేద్దాం. ఏం చేయగలడు? దాన్ని దాచేయగలడా? శాటిలైట్ ఛానల్ వచ్చింది, అవసరమైతే 2 లక్షలు తీసేస్తారు. మనం అలా తీయాల్సిన పని లేదు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది. నేను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మిత్రులారా, ఇక్కడ సోదరులు కూడా ఉన్నారు. నేను సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మీకు చెబుతున్నాను. దయచేసి మన కుటుంబాన్ని నమ్మండి, ముందుకు రండి, కలిసి ముందుకు వెళ్దాం. 100% కూడా ఈ సంక్రాంతికే మనం కష్టపడిన డబ్బులతోటి మన ఇంట్లో సంక్రాంతి పండుగగా చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే సురేష్ గారు ఎంటర్ప్రెన్యూర్స్ చాలా పట్టుదలగా ఒక 4 ఏళ్ళుగా లేదండి, మనం చేద్దాం, చేస్తేనే మనం ముందుకెళ్దాం, మన మనుగడకి ఇది ఒక మైలురాయి అని చెప్పి ప్రతిరోజు మేము చాలా గంటలో ఎలా చేస్తే బాగుంటుంది, ముందుకు ఎలా వెళ్ళాలి, చాలా డిస్కస్ చేస్తున్నాను. ఇంకా ఈ సమావేశం కొన్ని మాట్లాడుతున్న ప్రధాన వక్తలు కొంతమంది ఉన్నారు. అందుకని ముందుగా మా గౌరవాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ మనీశ్వర్ గారు, అలాగే నారాయణ గారికి, మా ఎంటర్ప్రెన్యూర్స్ ఒక చిరు సత్కారం చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సత్కారం కానీ కాశెట్టి కుమార్ గారు
అతుల్ని సత్కరించవలసిగా కాశీ కుమార్ గారిని అధ్యక్షులు వారిని కోరుతున్నాను. సార్ ఒక నిమిషం మాట్లాడుతున్నాను. అధ్యక్షుల వారి అనుమతితోటి ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా మాట్లాడాక ఒక విషయం ఏంటంటే నేను ఒకసారి ఒక ముఖ్య నాయకుడు ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నాయకులతోటి సమావేశానికి పోయాను. పోతే ఒక 20-30 షార్ట్ లైట్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు తీసుకొచ్చి కూడా పెడితే ఆ నాయకుడు అన్న సందర్భం మీకు మీ దృష్టికి తీసుకురావడానికి ఎందుకు నేను మాట్లాడతానంటే 30 ఛానల్స్ 30 లోగోస్ తీసుకొచ్చి పెడితే ఆ ముఖ్య నాయకుడు అన్న మాటలు మీరు ముందు పెడితే ఇంట్లో ఈ 30 ఇంట్లో ఒక 300 వస్తాయన్న నాయకుడి ఆలోచన. అంటే అన్నవాళ్ళు ఏంటంటే చూసినారంటే ఇవి ఈ 30లో 300 వస్తాయన్న యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇవైతే గ్యారెంటీ వస్తాయి. అంటే ఒక ముఖ్య నాయకుడికి ఉన్నటువంటి అనుమానాన్ని మీకు షార్ట్ లైట్ ఛానల్స్ పెడతానో ఇవి వస్తాయని అనుమానం వ్యక్తం చేసింది. ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ వెబ్ ఛానల్స్ అని అంటే ఇవి గ్యారెంటీ వస్తాయి. అంటే మన పర్ఫార్మెన్స్ నాయకులు కూడా గుర్తిస్తున్నారనే విషయాన్ని మీరు గమనించి మీరు మీ పని మీ డ్యూటీ మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నేను ఇంకొక విషయం ఏంటంటే ప్రజా సమస్యలపై మన అధ్యక్షులు మంచిగా మాట్లాడారు. ఒక్కడు మాట్లాడితే మనకి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. అదే 10 మంది మాట్లాడితే అది తిరుగుబాటు కాదు, మన సమస్య ఉన్నది అనేది గుర్తించే అవకాశం ఉంటుంది. మనకు ఈ నార్త్ కరోలినా యూనివర్సిటీ ప్రొఫెసర్ పిరటన్ ఫ్యూజ్ అనే ఒక ప్రొఫెసర్ ఏమన్నాడంటే ప్రజా సమస్యలపై మాట్లాడడానికి స్థానిక పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ లేకపోవడం వల్లనే మనం అభివృద్ధి సాధించలేకపోతున్నామని ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎందుకు చెప్తున్నారంటే స్థానిక సమస్యల మీద మీరు అవుట్లెట్గా మాట్లాడగలిగేది స్థానిక పత్రికలు కావచ్చు, లేకపోతే వెబ్ ఛానల్స్ మాత్రమే మాట్లాడగలుగుతాయి. మనము స్థానిక సమస్యల మీద ఈటీవీలో మాట్లాడినా రాదు, ఆంధ్రజ్యోతి ఏపీలో మాట్లాడినా రాదు, లేకపోతే టీవీస్లో మాట్లాడినా రాదు. కాబట్టి మనమే వీరిలో మనమే చూద్దాం అనే ఆలోచనలు మీరు ముందు పోవాలి. నేను మా నాగరాజు మాట్లాడిన తర్వాత ఒక విషయాన్ని ఇప్పుడు మన ఛానల్స్ మన లోగో పెట్టుకుంటుంటే మీరు పక్కకు తీయమని అనేంత మూర్ఖుడు ఎవరు అని అంటే వాడు అనుభవం లేని ఒక నిరంజానికి సంబంధం లేని వ్యక్తి మాత్రమే అంటారు. ఎందుకు చెప్తున్నానంటే మరి అతను ఏపీఎల్కో లేకపోతే టీవీస్కో లేకపోతే సాక్షితో రావడానికి ఈ చిన్న పత్రికలే కదా ఆయన కూర్చోబెట్టింది అని అది ఎందుకు మర్చిపోతున్నాడు అనేది నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా డైరెక్ట్గానే ఏపీఎల్ సెలెక్ట్ కాలేదంటే డైరెక్ట్గానే లేకపోతే ఆయన చదివిన సర్టిఫికేట్ తోటి మన ఈటీవీకి రాలేదు. మీకు ఎందుకు చెప్తున్నారంటే చిన్న పత్రికలైనా చిన్న ఛానల్స్ అయినా అనుభవానికి బాగా దోహదపడుతుందనే విషయాన్ని మర్చిపోయి మరి మనం ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను 94లో ఒక జూనియర్ కళాశాల పెట్టినప్పుడు మీకు అంటే మన జర్నలిస్టుల బాధలు నేను అనుభవించినట్టు చెప్తాను. కళాశాల పెట్టినప్పుడు అందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకోవాలన్నా నాకు ఒక సీనియర్ ప్రొఫెసర్ మాకు అడ్వైజ్ చేస్తే మరి జూనియర్స్ని కూడా తీసుకుంటాడన్నా జూనియర్స్ తీసుకుంటేనే మనకు 10,000 ఇచ్చే కాడ 5,000 ఇచ్చినా పనిచేస్తారు, మనకు చాలా పద్ధతిగా పనిచేస్తారని చెప్పి కళాశాలలో అందరినీ జూనియర్స్ని అపాయింట్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ తోటి స్టేట్ ర్యాంకులు సాధించినటువంటి పరిస్థితి నేను మీకు దృష్టిలో పెట్టుకుంటాను. మీకంతా కూడా మనకు మీకు టాలెంట్ లేక కాదు, మీకు ఉన్నటువంటి టాలెంట్లో వాళ్ళు ఓర్వలేక పక్కన పెట్టుకునే ఒక ఆలోచన తీసుకొస్తున్నారే తప్ప అది ఉద్దేశపూర్వకంగా తప్ప మీరు ఉద్దేశం లేదు. మీరు ఏదేమైనప్పటికీ కూడా మన భారతదేశ ప్రెసిడెంట్ గారు మాట్లాడినప్పుడు మీకున్నటువంటి రైట్స్ను మీకు ఆధారమైనటువంటి వార్తలను పబ్లిష్ చేయండి. మీకు మీ సెక్యూరిటీ విషయంలో మీ సంఘము చాలా అవుట్లెట్గా చెప్పిన ప్రెసిడెంట్ గారు మీ రక్షణ వరకు సంఘం ఏమైనా చేస్తామని మీరు అటువంటి పద్ధతులు మీరు పనిచేసుకుంటా పోతే సంఘం మీ వెంట ఉంటుంది, మీరు సంఘంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా కుల సంఘం ఉంటే 4 సంఘాలు ఉన్నాయి, మీరు
కులం శాఖలో 4 శాఖలు ఉన్నాయి. దీని తర్వాత ఓకే ఇప్పుడు జర్నలిస్టులన్నా కూడా ఒక్క శాఖమే ఉండదా? అనంతరం ఇక్కడ శాఖ ఉంటుంది, జాతీయ శాఖ ఒకటి ఉంటుంది, ఇంకో శాఖ ఒకటి ఉంటుంది. ఇవాళ వైపు ఛానల్స్ శాఖ మంచి స్వాగతించినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మనము విడిపోతే చెడిపోతాం. అక్కడ ఇది ఆంధ్ర తెలంగాణ విషయం కాదు, ఇక్కడ మాత్రం మనకి కలిసి ఉండే ప్రయత్నం చేయాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అన్నింటిలో అమలు చేయండి సార్, చాలా బాగుంటుంది. మిత్రులారా, ఇంకొక విషయం చెప్తున్నాను, మర్చిపోయాను ఇందాక. మనం ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో చూడండి. మీరు ఏదైనా ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మన లైన్లోకి వస్తారు. మనం అంటే ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ 3 ప్రక్కలు ఉండే దానిలో NWCA లోగో ఒక పక్క వస్తుంది. 3 లోగోలు మనం వాళ్ళు ఉన్నాయి కదా, ఒక పక్క మన సభ్యులకు మాత్రమే NWCA లోగో వస్తుంది. ఆ లోగో తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టండి, ఆ లోగోతో వాయిస్ తీసుకోండి. అప్పుడు ఆయన మీకు చెప్పండి, సార్ నేను ఒకటి వస్తే సుమారు 20 నుంచి 30 ఛానల్స్ వచ్చినట్టు లెక్క అని చెప్పేసి చెప్పండి. ఓకే, మనం అంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఒక్కసారి 2 సార్లు మీరు ట్రై చేయండి. 3వసారి మీరు ఎక్కడున్నారని ఆ నాయకుడు వెతుక్కుంటాడు. కారణం ఏంటంటే రా కంటెంట్ అనే గ్రూప్ ఒకటి ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ చేస్తాం. మీరు వాయిస్ తీసుకుని అన్న ఈ వాయిస్ మాకు కావాలి, ఎక్కువ ఛానల్స్లో రావాలని చెప్పండి. దానికి ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఆ లింక్ మీకు సపరేట్గా పంపించడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే వాయిస్ తీసుకున్నారో వాళ్ళకి ఆ లింక్ అనేది పంపించండి. ఆటోమేటిక్గా 2వసారి శాటిలైట్ ఛానల్స్ కంటే ముందు మనల్నే పిలుస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు మనం డిస్కస్ చేశారు. అందుకంటే ముందుగా అధ్యక్ష ఒక నిమిషం. NWCA ఏర్పడిప్పటికీ 3 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఆ సందర్భంగా ఒక కొత్త లోగోని మేము ఆవిష్కరించుకున్నాం. ఈ సమావేశం జాతీయ స్థాయి సమావేశం కాబట్టి పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, నాగరాజు గారు, అడ్వకేట్ బాలరాజు గారు ఉన్నారు. వీళ్ళ సమక్షంలో ఈ లోగోని ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అందరూ లోగో పోస్టర్ని పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి నేషనల్ వెబ్ ఛానల్స్ అసోసియేషన్ కొత్త లోగో, పాత లోగో ఆల్రెడీ మీకు బ్యానర్ మీద కనిపిస్తుంది. కొత్తగా ఆవిష్కరించింది ఇది రిజిస్టర్డ్ లోగో. అంటే ఈ లోగోను అందరికీ కూడా, మన సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ లోగోలో ఒక పక్క ఈ లోగోని ఇవ్వడం ద్వారా నెక్స్ట్ ఏంటంటే మన సభ్యులందరూ వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన లోగో ఉంటే రైట్ సైడ్ NWCA లోగో వేయడం ద్వారా అవతల వాడికి ఇది ఒక కుటుంబం సంబంధించిన లోగో అని తెలియాలి. ఖచ్చితంగా మాకు పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది లేదా మా సమస్య తీరుతుంది అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక వార్త అవసరం అనుకుంటే 2 రాష్ట్రాల్లో కూడా మనం పబ్లిక్ చేయడం ద్వారా మనం మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అది మాత్రం దయచేసి గమనించండి. 1 సెకండ్. ఈ లోగో, మన లోగో కూడా మనం 3 స్టిక్కర్స్ వేసుకుంటాము. ఒక స్టిక్కర్స్ కూడా ఇది అందరికి ఇవ్వడం జరుగుతుంది. సైడ్ ఇది కూడా మనం వేసుకుంటాం. ఇక్కడ న్యూస్ కవరేజ్ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే NWCA ఈ లోగో మనం ఇతరత్ర జర్నలిస్టులు ఎవరైతే మీడియా మిత్రులు లోగోలు పెడతారో మనం కూడా ఏంటంటే మన లోగో ఈ NWCA కనిపించినట్టు మనం పెడితే ఆ ఒక్క న్యూస్ను మనం కనీసానికి ఒక 200-300 ఛానళ్ళలో టెలికాస్ట్ చేసే కోసమే మా ప్రయత్నం. అలాగే మీరు స్పెషల్స్ ఇంటర్వ్యూస్ ఇంకా వగైరా ఏమైనా స్పెషల్ స్టోరీస్ ఇస్తే అప్పుడు కూడా మీ లోగోతో పాటు ఈ NWCA లోగో కనిపించే కోసం మీరు ప్రయత్నం చేస్తే మీ మీరు ఒక్కరు తీసిన వార్త ఇంటర్వ్యూ కావచ్చు, ఫేస్ టు ఫేస్ కావచ్చు, ఏదైనా కానీ మేము మనందరం కూడా ఆ వార్తను మనం అందరం సమానంగా పంచుకొని ఆ వార్తను కూడా టెలికాస్ట్ చేసే కోసమే ఈ లోగో మన జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ కూడా మేము త్వరలో అందిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ దయచేసి కూర్చోవచ్చులని కోరుతున్నాం. ఆ తర్వాత అతిథులకి ఎదురు సత్కారం చేయాలని మా వాళ్ళు సంకల్పించారు. కాశీ కుమార్ గారు దగ్గర నుండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తారు. పెద్దలు అలాగే తెలంగాణ గారి మధ్య పాటలు కొన్ని రికార్డ్ చేసి కాశీ కుమార్ గారు కనిపిస్తున్నారు. పెద్దల ద్వారా ఈ సభ వేదిక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక పొలిటికల్ లీడర్ బెదిరించినా అక్కడ నుంచి మీరు మెసేజ్ పెట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో అందరూ ధర్నా చేస్తాం. ఒకటే చెప్తున్నాను, భయపడదు. అది తప్పదు, అది జరుగుతుంది. మనం అందరం ఒకటి అయితే ఎవరు ఏం చేయలేరు. మళ్ళీ వాళ్ళే ఇంకొక వచ్చి తప్పు అయిపోయిన తర్వాత దానికి పర్యాన్ని అడిగితే జరుగుతుంది. అందుకే దయచేసి చెప్తున్నా, భయపడి మీరు పారిపోవద్దు. మీకు ఇదంతా సమావేశం పెట్టింది అందుకోసం. చాలా మంది రాలే, వాళ్ళ దురదృష్టం మనకు సంబంధం లేదు. రేపు మనం ఎక్కువ రాలేదు రాలేదు కానీ వాళ్ళే బాధపడతా ఉంటాం. అది నేను అనుకుంటున్నాను. కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ గారు మల్లేశ్వర సార్ గారు విశిష్టాన్ని ఇవాళ మన మధ్య ఉన్నారు. ఎంటర్ప్రైజర్ తరఫున ఒక చిన్న సంస్థ దయచేసి వేదికకి రావాల్సి కాశెట్టి కుమార్ గారు మ్యాథ్కి అందజేస్తారు. ఫౌండేషన్ బ్యాగ్ జరగండి అన్న, ఇంకా జరుగుతుంది అన్న, కొంచెం ఇంకా జరుగుతుంది అన్న, ఇంకా జరుగుతూనే అందరికి వస్తాను. వేములకు వస్తున్నారు, జరగండి అందరికి వస్తాయి. వేములకు ఎందుకు వస్తున్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫౌండేషన్ చైర్మన్ కాశీ కుమార్ గారు మ్యాథ్ని ప్రొడక్ట్ అందజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మరొక విశిష్ట అతిథి నాగరాజు గారు, డాక్టర్ నాగరాజు గారు మన సత్కారాన్ని స్వీకరించాల్సింది అనుకుంటున్నాం. ప్లీజ్. నాకు జరగండి అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. भेजना भेज देना ना को ज्वाइन करा है भेज भी कर ओके थैंक यू सो मच. थैंक यू. भेज भी कर इधर అలాగే భారతదేశ అధ్యక్షులు పశుపతి గారు న్యూస్ ఆఫ్ ఛానల్. కార్యక్రమం ఉంది. ముఖ్య అతిథులు అందరితో పని మీద కాబట్టి మనం ఈ కార్యక్రమం ముగిస్తున్నాము.
మహాత్మా సార్ భారత అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మహాత్మా గారు కూడా వేదిక వారికి కూడా ఎన్డబ్ల్యూఎస్ తరఫున చిన్న సత్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సమావేశం కొనసాగుతుంది. ఇంకా అసోసియేషన్ వాళ్ళు ఎన్డబ్ల్యూ సేవలు అలాగే మిత్రులారా, మన సోదరుడు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. వారి ఆత్మశాంతికి కోసం 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా ఒకరిని లేచి నిలబడండి దయచేసి. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మౌనం పాటించే ముందు మరి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మనకుందని మాత్రం దయచేసి గమనించండి. Thank you, sir. Thank you all. Please sit down. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మీ యొక్క శ్రమ ఫలించాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మిత్రులకి మరొకసారి, అదేవిధంగా ఇప్పుడు పెద్దలు సౌత్ ఫౌండేషన్ చైర్మన్ గారు జత ఎల్లన్న గారికి ఇచ్చిన సత్కారం కౌ ఫౌండేషన్ తరఫున. ప్రముఖ గాయకులు అన్నకో జగన్ అన్న జరిగా అన్న వేణుగారు కొంచెం తెలుస్తున్నారు. ఒక్కొక్క ఛానల్ వాళ్ళు వచ్చి స్టేజ్ మీద వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిందని కోరుతున్నాం. చాలా మందికి పరిచయాలు లేవు. ఈ జాతీయ స్థాయి సమావేశం గతంలో వచ్చిన వాళ్ళు దయచేసి వాళ్ళు పరిచయం చేస్తారు. హలో దేనికి వచ్చేసి ఓకే